హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి ఎగ్ కర్రీ అండి. తక్కువ మసాలాలతో ఎంతో టేస్టీగా చేసేసుకుందాం. 4 ఎగ్స్ తీసుకొని ఎగ్స్ మునిగేలాగా వాటర్ వేసుకోవాలి. అప్పుడే మనకు ఎగ్స్ పగలకుండా ఉడుకుతాయండి. కొద్దిగా ఉప్పు కూడా వేసుకొని మూత పెట్టేసుకొని లో ఫ్లేమ్లో ఒక 10 to 15 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇవి ఉడికిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇవి చల్లారిన తర్వాత వీటికి ఈ పొట్టు తీసుకొని పెట్టుకోవాలండి. ఇలా ఇప్పుడు కడాయి పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 3 లవంగాలు, చిన్న ముక్క దాల్చిన చెక్క వేసుకొని వేయించుకోవాలి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని కాసేపు వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమాటాలు కూడా వేసుకొని కొద్దిసేపు వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి వెల్లుల్లి 10 to 15 తీసుకున్నాను. 1 ఇంచు అల్లం ముక్క పొట్టు తీసుకొని కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే కాజు ముక్కలు కూడా ఒక 10 వేసుకోవాలి. వీటన్నిటిని బాగా వేయించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీరు ఎంత కారం తినగలరో దాన్ని బట్టి వేసుకోండి. మిర్చి ఇలా మెత్తగా ఉడికిపోవాలి. టమాటాలు కూడా ఇలా బాగా మగ్గిన ఈ మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. మీకు కావాలి అనుకుంటే కొంచెం వాటర్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు నేను కుండలో చేస్తున్నా అండి. వీలైతే మీరు కూడా కుండలో చేసుకోండి. హెల్త్కి చాలా చాలా మంచిది. ఇప్పుడు ఆయిల్ వేసి హీట్ అయిన తర్వాత జీలకర్ర వేస్తున్నాను. ఓన్లీ జీలకర్ర మాత్రమే వేస్తున్నా. ఆవాలు అవేం కూడా యాడ్ చేయలేదు. జీలకర్ర చిటపటలాడిన తర్వాత కొంచెం పసుపు వేసుకోవాలి. ఈ మిశ్రమంలోకి మనం ముందుగా పొట్టు తీసి పెట్టుకున్న ఎగ్స్ వేసేసి కొద్దిసేపు ఈ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని ఒక ప్లేట్లోకి తీసేసుకోవాలి. ఇప్పుడు ఇదే ఆయిల్లో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసేసుకొని కొద్దిసేపు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత దీంట్లోకి కమ్మని పెరుగు వేసుకోవాలండి. కమ్మగా ఉండాలి, పుల్లగా ఉంటే టేస్ట్ మారిపోతుంది. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని బాగా వేయించుకోవాలి. ఇలా బాగా వేగిన ఈ మిశ్రమంలోకి మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ని కూడా వేసేసుకొని మీరు కావాలనుకుంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చు. నేనైతే వాటర్ యాడ్ చేశాను. మీకు గట్టిగా కావాలనుకుంటే అలాగే వదిలేసేయండి, లేదంటే వాటర్ వేసుకోండి. కొంచెం గ్రేవీ కోసం అయితే వాటర్ కలపాల్సిందే. ఇవి కొద్దిసేపు మగ్గితే సరిపోతుంది. చివరిగా కొత్తిమీర వేసుకుంటే మన టేస్టీ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.